యేసు శిలువపై చివరిగా చెప్పిన 7 మాటలు నీ జీవితాన్ని మార్చగలవు. వినడానికి సిద్ధమా? 1. తండ్రి, వీరిని క్షమించుము, వీరు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. లూకా 23:34. ఇది క్షమ యొక్క అత్యున్నత ఉదాహరణ. యేసును శిలువ వేస్తున్న వారినే క్షమించమని ప్రార్థించారు. మనకు నేర్పేది, మనకు నష్టం చేసిన వారిని క్షమించాలి. దేవుని ప్రేమ ద్వేషం కంటే గొప్పది. 2. నిజముగా నేను నీతో చెప్పుచున్నాను, ఈ రోజు నీవు నాతో కూడా పరదైసులో ఉండెదవు. లూకా 23:43. ఇది రక్షణ యొక్క వాక్యం. పాపి అయిన దొంగ చివరి క్షణంలో నమ్మినందుకు రక్షణ పొందాడు. చివరి నిమిషంలోనైనా దేవుని వైపు తిరిగితే క్షమ ఉంటుంది. విశ్వాసం చాలా శక్తివంతమైనది. 3. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను రాత్రి 7:26:27. ఇది ప్రేమ మరియు బాధ్యత యొక్క వాక్యం. యేసు తన తల్లి మరియమ్మను శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. కష్టంలో ఉన్నప్పటికీ కుటుంబాన్ని మరిచిపోలేదు. మన బాధ్యతలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 4. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టితివి? మత్తయి 27:46. ఇది వేదన మరియు ఒంటరితనం యొక్క వాక్యం. మన పాపాల భారంతో యేసు దేవుని నుంచి వేరుపడినట్టు అనుభవించాడు. మనం కూడా కొన్నిసార్లు దేవుడు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాని అది తాత్కాలికమే. 5. నాకు దాహముగా ఉన్నది. యోహాను 19:28. ఇది మానవత్వం యొక్క వాక్యం. యేసు దేవుడే అయినప్పటికీ మనిషిలా బాధను అనుభవించాడు. ఆయన మన బాధలను అర్థం చేసుకుంటాడు. ఇది ప్రవచనం నెరవేర్చడానికి కూడా. 6. ఇది పూర్తియెను. యోహాను 19:30. ఇది విజయం యొక్క వాక్యం. పాపానికి పరిహారం పూర్తయింది. యేసు తన కార్యాన్ని పూర్తి చేశాడు. మన రక్షణ కోసం ఆయన పని ముగిసింది. 7. తండ్రి, నా ఆత్మను నీ చేతులలో అప్పగించుచున్నాను. లూకా 23:46. ఇది సంపూర్ణ సమర్పణ యొక్క వాక్యం. యేసు తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు. దేవునిపై సంపూర్ణ విశ్వాసం. మన జీవితాన్ని కూడా దేవునికి అప్పగించాలి. ముగింపు సందేశం. ఈ 7 వాక్యాలు మనకు క్షమ, ప్రేమ, విశ్వాసం, సమర్పణ ఇవన్నీ నేర్పిస్తాయి. శిలువపై కూడా యేసు మొదట చెప్పింది, తండ్రి, వీరిని క్షమించుము. ఇది క్షమ యొక్క శక్తి. ఈ రోజు నీవు నాతో పరదైసులో ఉంటావు. ఇది రక్షణ యొక్క ఆశ. అమ్మ, ఇదిగో నీ కుమారుడు. ఇది ప్రేమ మరియు బాధ్యత. నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టితివి? మన బాధను ఆయన అర్థం చేసుకున్నాడు. నాకు దాహముగా ఉంది. ఆయన కూడా మనిషిలా బాధపడ్డాడు. ఇది పూర్తియెను. మన రక్షణ పూర్తయింది. నా ఆత్మను నీ చేతుల్లో అప్పగిస్తున్నాను. ఇది సంపూర్ణ విశ్వాసం. ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి.